కొత్త వాటర్ని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. అవి తీసేస్తాం, ఇది తీసేస్తాం, ఈ బాటిల్లో ఇలా షేక్ చేస్తా అవుతుంది, హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. వాటితో కంపేర్ చేస్తే హౌ ఇస్ దిస్ మోర్ ఎఫెక్టివ్? దిస్ ఈస్ క్లస్టర్ వాటర్. దిస్ ఈస్ నాట్ కంపేరబుల్ టు ఎనీ వాటర్. బెస్ట్ వాటర్ తాగుతున్నాం ఫీలింగ్ లో 9.5 పెడుతున్నారు. ఐడియల్ పిహెచ్ ఇస్ ఓన్లీ 8.2 to 8.4. దానికి దాటి తాగితే డెఫినెట్లీ అది విషయం కింద మారుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై స్ట్రెస్ జాబ్, వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళ కంట్రోల్ లేని వాళ్ళందరికీ మనం చెప్తుంది ఏంటంటే ఫంక్షనల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ డీటాక్స్ చేసుకోవడం. డ్యామేజ్ కొంత తగ్గుతుంది. డ్యామేజ్ కొంతవరకు రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. కనీసం ఈ నీళ్లు తాగండి, ఎసెన్షియల్ కిట్ వాడుకుంటూ హైడ్రేటెడ్ గా ఉండండి, అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేద్దామని మా ఆలోచన. త్వరలో అది కూడా చేయబోతున్నాం. అండ్ ఫైనలీ సార్, వాటర్ ఇంటేక్ 3-4 లీటర్లు రోజుకు ఉండాలి. ఇది అన్ని విధానాలు అందరూ చెప్తున్నది. ఈ కొత్త వాటర్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మన ఇంట్లో ఉండి రకరకాల సెట్టింగ్స్లో ఇప్పుడు అవి తీసేస్తాం, ఇది తీసేస్తాం, దాన్ని ఆల్కలైన్ చేసేస్తాం, ఈ బాటిల్లో ఇలా షేక్ చేస్తూ అవుతాయి వాటర్, దాని హైడ్రోజన్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, ఇంకో మాలిక్యూల్ ఏదో ఇలా రకరకాలు వింటున్నాం సార్. వాటితో కంపేర్ చేస్తే హౌ ఇస్ దిస్ మోర్ ఎఫెక్టివ్? దిస్ ఈస్ క్లస్టర్ వాటర్. దిస్ ఈస్ నాట్ కంపేరబుల్ టు ఎనీ వాటర్. బట్ ఇంట్లో బిగించే మెషిన్లో pH 9.5 దాకా సెట్టింగ్ ఉంటుంది. నేను గమనించాను. 9.5 ఉంది కాబట్టి 9.5 pH పెట్టేస్తే బెస్ట్ వాటర్ తాగుతున్నాం అనే ఫీలింగ్ లో 9.5 పెడుతున్నారు. ఐడియల్ పిహెచ్ ఇస్ ఓన్లీ 8.2 to 8.4. దానికి దాటి తాగితే పిహెచ్ ఇట్ డెఫినెట్లీ అది విషయం కింద మారుతుంది. ఎట్లయితే 7 బిలో పిహెచ్ అసిడిక్ అవుతుందో 8.2 దాటితే కూడా మంచిది కాదు. మీ ద్వారా ఇప్పుడు ఐ వాంట్ టు అడ్వైజ్ ఎవ్రీబడి, డోంట్ ఇంక్రీజ్ ది పిహెచ్ మోర్ దెన్ 8.4 ఇన్ యువర్ మెషిన్స్. అండ్ మోర్ ఓవర్ అది మీకు ఓన్లీ ఆల్కలైనిటీ మాత్రమే ఇస్తుంది. దట్ మెషిన్స్ వాట్ ఎవర్ యువర్ ఇన్స్టాలింగ్ ఎట్ యువర్ హోమ్ 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఇట్ నాట్ గివ్ యూ టీడీఎస్. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఎంత అనేది అది అక్కడ ఉండదు. క్లస్టర్ వాటర్ ఈజ్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. టీడీఎస్ 140-160 ఉంటుంది, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. వాట్ ఎవర్ ఐ హావ్ అబ్జర్వ్డ్ 8.4 pH 140-160 టీడీఎస్ ఉంటాం. ఒక ఎత్తు అయితే రెవల్యూషనరీ రీసెర్చ్ తర్వాత కనిపెట్టిన ఒక అమెరికన్ సైంటిస్ట్ కనిపెట్టిన టెక్నాలజీ ఇది క్లస్టర్ వాటర్. అంటే ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇంటూ 5 or 6 మాలిక్యూల్స్, చిన్న స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ 5 or 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. మామూలుగా మనం తాగేది టీడీఎస్ లేదు. ఈ 20 లీటర్ స్కాన్లో అయితే 6 ఆల్కలైనిటీ లేదు, టీడీఎస్ లేదు. సమపాలలో చైన్ లింక్డ్ 12, 13, 14 మాలిక్యూల్స్తో చైన్ లింక్ అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి బ్రేక్ డౌన్ అవ్వదు. వాటర్ ఎవ్రీవేర్, బట్ వాటర్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద సెల్స్. దట్ ఈస్ ద సిచ్యువేషన్. 20% మాత్రమే వెళ్ళగలుగుతుంది, మిగతా వెళ్ళలేకపోతుంది. డిహైడ్రేట్ అవుతున్నారు. అందుకని ఈ క్లస్టర్ వాటర్ ని వాళ్ళు కనిపెట్టారు. ఆక్సిజన్ 17 NMR మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ అంటారు. దాన్ని మార్చగలిగే సూత్రాన్ని వాళ్ళు అమెరికన్ డాక్టర్ సైంటిస్ట్ కనిపెట్టారు. కాబట్టి ఇట్ ఈస్ నౌ ఇన్ టు హెక్సాగనల్ షేప్. మనకు నీళ్లు ఏమి షేప్ లేదనుకుంటాం, కానీ ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ క్లస్టర్ ఈజ్ ఇన్ హెక్సాగనల్ షేప్, సెల్ షేప్ లో ఉంటుంది. అండ్ దిస్ వాటర్ కెన్ పెనెట్రేట్ ఇన్ టు ద సెల్, క్యారీ ద ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ డిటాక్స్ ద సెల్. లోపల ఉన్న మైటోకాండ్రియా చుట్టూ ఉన్న చెత్తనంతా కూడా తీసేసే కెపాసిటీ ఈ వాటర్ లో ఉంది. సార్, ఇప్పుడు వారం రోజులు నేను తాగాను అనుకోండి, ఇంకేం తాగకుండా అసలు వాటర్ అంటే నో అదర్ సోర్స్ ఆఫ్ వాటర్, విల్ ఐ ఫీల్ ద డిఫరెన్స్? డెఫినెట్లీ యూ కాంట్ డ్రింక్ మోర్ దెన్ 2 liters. యూ ట్రై అండ్ డ్రింక్. ఇది 2 లీటర్లు దాటి రోజు 2 లీటర్లు తాగితే చాలు. ఇది 6 లీటర్లు తాగిన హైడ్రేషన్ వస్తుంది 2 లీటర్లకే. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 3x హైడ్రేషన్. లేబుల్ క్లెయిమ్ లో పెట్టగలిగామంటేనే, అన్లెస్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, మేము ప్రూవ్ చేయలేకపోతే మేము పెట్టం కదా. Right. So 3x hydration, 8.2 pH and 140 to 160 TDS, and penetrating into the cell, detoxing the cell and carrying the nutrients into the cell. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఒక్క బ్రాండ్ ఆఫ్ వాటర్ మీరు చూపించగలుగుతారా? This is an innovation. Magic revolution. Yes, this is a revolution definitely. Right. So ideal cell health prescription రెసిపీ ఏమిటంటే మీరు చెప్పినట్టు సార్, ఫంక్షనల్ మెడిసిన్ విత్ డైట్ ప్రోటోకాల్స్, విత్ క్లస్టర్ వాటర్, దాంతోపాటు అవసరమైన మేరకు మీ థెరపీస్, కొలోన్ హైడ్రోథెరపీ లాంటి డీటాక్స్ థెరపీస్, అలాంగ్ విత్ సర్కేడియన్ రిథమ్ అండ్ సమ్ ఎక్సర్సైజ్. Circadian rhythm is the most important thing for everybody, which most of them are not following right now. 7ంటికి తినేసి పడుకోవాలంటే వాళ్ళు ఎవరు పడుకుంటారు? వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఆల్సో. బట్ మీరు 9ంటికి తింటుంటే 9ంటికి పడుకుంటున్నారంటే రేపు కూడా 9ంటికే పడుకోండి. యూ మెయింటైన్ దట్ రిథమ్. వాట్ ఎవర్ రిథమ్ ఇస్ బీయింగ్ సెట్ బై యూ, ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ పర్మనెంట్లీ. మధ్యలో ఎప్పుడన్నా ఒక బ్రేక్ వస్తే ఓకే, కానీ మధ్యలో ఎప్పుడన్నా ఒక రోజు 9ంటికి పడుకుంటాను, లేదా మిగతా రోజులన్నీ 1 గంట 2 దాకా బయట తిరుగుతుంటాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ బయాలజికల్ క్లాక్ బాడీలో ఉంది. దానికి అనుగుణంగా పనిచేయకపోతే మీ సపోర్ట్ చేయదు మెకానిజం. అర్థమైపోయింది సార్. అంటే ఎంత మనం గాడి తెప్పామో నిజంగానే. ఇవాళ ఐ థింక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై స్ట్రెస్ జాబ్స్లో ఉన్న వాళ్ళు, బయట తిరిగి వాళ్ళకి ఫుడ్ మీద అంటే వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళ కంట్రోల్ లేని వాళ్ళందరికీ మనం చెప్తుంది ఏంటంటే
5 ఆస్పెక్ట్స్లో ఏ 2-3 మీ చేతిలోకి వచ్చినా ముందు అది తీసుకోండి అదుపులోకి, అంతే కదా సార్? ఎస్ ఎస్ ముందు అట్లీస్ట్ కొంత ఫుడ్ కరెక్షన్ చేయడం, ఉన్న వాటిలో దొరికిన వాటిలో బెస్ట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయడం, మీరు చెప్పిన దీని ప్రకారం ఫంక్షనల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ డీటాక్స్ చేసుకోవడం, వాటితో పాటు అఫ్ కోర్స్ కొంత ఎక్సర్సైజ్ చేయడం, దీంతో అట్లీస్ట్ డ్యామేజ్ కొంత తగ్గుతుంది. ఇంకా దాన్ని మనం పెంపొందించడానికి మంచి హెల్దీ వే ఆఫ్ బీయింగ్ ఇంకా మిగతా ఇవి కూడా ఉన్నాయి మీ దగ్గర. డ్యామేజ్ కొంతవరకు రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. నౌ వీఆర్ ఆల్సో ట్రైన్ టు క్రియేట్ క్యాంప్స్. మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్ ఒకటి క్రియేట్ చేస్తే కనీసం ఈ నీళ్లు తాగండి, మీకు కావాల్సిన డైట్ ప్రోటోకాల్ కావాలంటే ఎసెన్షియల్ కిట్ వాడుకోండి, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చునే ఉంటున్నారు, నాట్ హ్యావింగ్ ఎనీ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు, వాటిని కొద్దిగా మార్చుకోండి, ఎసెన్షియల్ కిట్ వాడుకుంటూ హైడ్రేటెడ్గా ఉండండి. ఫ్రైడేస్ మధ్యాహ్నం ఎప్పుడు వచ్చిందా, సాయంత్రం ఎర్లీగా వెళ్ళిపోదాం, పబ్కి వెళ్ళిపోదాం, సాటర్డే నైట్ వీకెండ్ ఆఫ్, ఇవన్నీ కాదండి. కొద్దిగా విచక్షణతో అప్పుడప్పుడు చేయండి, కానీ ప్రతి వారం ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అట్లాంటి అలవాట్లు కొద్దిగా మార్చుకోండి. ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేద్దామని మా ఆలోచన. త్వరలో అది కూడా చేయబోతున్నాం. బట్ చాలా ఎన్లైటనింగ్ సార్. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఒక కొత్త విధానం, మెడిసిన్స్ అలాగే స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ అవసరం లేని లైఫ్ స్టైల్కి వెళ్ళాలంటే ముందు డిసిప్లిన్, ఈ మార్పులు చేసుకోవడం చాలా అవసరం అని మాత్రం అర్థమైపోయింది సార్. డాక్టర్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా ఐ థింక్ మనకి ఈ ఆల్టర్నేటివ్స్ ఏం వస్తున్నాయి, మనకి కార్బోహైడ్రేట్స్కి, లేదు అన్నం తిన్న ఫీలింగ్ రావట్లేదు అని కొంతమంది స్ట్రగుల్ అవుతుంటారు డైటింగ్తో. వాళ్ళకి ఇప్పుడు మనం వరల్డ్ అక్రాస్ దొరుకుతున్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషలీ మీరు ఓనప్ చేసుకుని ప్రమోట్ చేస్తున్న కొన్ని ప్రోడక్ట్స్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.